అండి. ఈరోజు నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి వెలిగించే కమలం ఒత్తిని మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇదిగోండి దారం ఇట్లా దూదిని చక్కగా ఒలుసుకొని ఇట్లా దారంగా తీసి నేను ఆ గిన్నెలో పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి 2 ఏళ్ళకేస్తున్నాను. 2 ఏళ్ళకేస్తున్నాను. ఇదిగోండి 12 పోగులు వేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా 12 తీసుకుని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా దీన్ని 2 పోగులుగా తీసుకుని ఇట్లా ఒత్తి ఒకటి తయారు చేసుకోవాలి. ఇదిగోండి దీనికి మనం కొద్దిగా ఒత్తి పైకి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ దీన్ని కూడా మనం ఇట్లా ఒత్తి కింద తయారు చేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ కాటన్ని పెట్టి ఒత్తి బారుగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాంటివి 9 తీసుకోవాలి. ఇదిగోండి నేను 9 తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి ఎట్లా కట్టాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా 9 తీసుకున్నానండి. ఇదిగోండి చక్కగా కమలం ఒత్తి రెడీ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం దారం పెట్టి పైన గట్టిగా కట్టుకోవాలి. తెల్లదారం తీసుకున్నానండి నేను. ఇదిగోండి చక్కగా దీన్ని మనం ఇదిగోండి ఇట్లా ముడేసేసుకుందాం. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడికి చక్కగా ఒక ముడి పెట్టేసుకుందాం. అప్పుడు ఏ ఒత్తి మనకి జారకుండా ఉంటుంది. ఇదిగోండి చక్కగా ఇట్లా మనం తాడు కట్టేసుకుని మనకి ఇంకా ఇదైతే సరిపోతుందండి. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఒత్తి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా సరిపోతుంది. ఇదిగోండి మనం ఇట్లా పెట్టుకుని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇట్లా వెలిగించుకుంటే చాలా మంచిది. ఇదిగోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.